హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. కొన్ని ఇళ్లలో మనం చూస్తూ ఉండే కొన్ని బలహీన క్షణాల్లో తెలియకుండానే భార్య తప్పులు చేసేస్తూ ఉంటుంది. బట్ ఆ రిగ్రెట్ ఎక్కడ ఉండిపోతూ ఉంటుంది. నా భర్తకి చెప్పాలి 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 అని మైండ్లో తొలిచేస్తూ ఉంటుంది అనమాట. చెప్పాలని అనుకుంటారు, ఎలా చెప్తే ఎలా తీసుకుంటారు అనే దాని మీద కూడా ఆ నెక్స్ట్ స్టెప్ని ఇమాజిన్ చేసుకొని ఆగిపోతారు కొంతమందికి అది అర్థం కూడా కాదు. కానీ నేను తప్పు చేశాను అనేటువంటి విషయాన్ని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడో కోరుకుంటూనే ఉంటుంది. ఇది ఎలా అన్నా తెలియాలి, నేను అది కాదు, ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి చెప్పినా కూడా అక్కడ దాకా నేను తెచ్చుకునే పరిస్థితి నాకు ఉండకూడదు అనేటువంటి విషయం. దాన్ని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? అది ఎదుటి వ్యక్తి సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది నాగరాజ్. ఇక్కడ నేను ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. భర్త అయినా భార్య అయినా భార్యాభర్తలిద్దరూ కూడా 70 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కాపురం చేసినా తెలియని కోణం ఇంకొకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ తెలిసే కోణం మాత్రం క్షమాగుణం. అది ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చాలా అవసరం. ఆ క్షమాగుణం అనేది లేకపోతే సంసారం అనేది ఇరువైపులా కూడా నరకమే నాగరాజ్. సరే మీరు అనొచ్చు, ఏమండి తప్పులు చేసేసిన తర్వాత క్షమించుకుంటూ పోతూ ఉంటే ఆ తప్పులు మరీ ఎక్కువైపోతూ ఉంటాయి కదా అని అంటే, వాళ్ళు మీరు క్షమించేస్తారని తప్పులు చేసే వాళ్ళని కాదు మీరు క్షమించాల్సింది. పొరపాట్లని క్షమించి వాటిని తప్పులుగా తీర్చిదిద్ది దాని మీద జీవితాలు నాశనం చేసుకోకుండా ఆ ఒక్క ఇన్సిడెంటో లేకపోతే ఆ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటిల్ని అది మీ భవిష్యత్తుకి పునరావృతం కాకుండా చేసుకునేటటువంటి దశగా మీరు అడుగులు వేస్తూ ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుంటే హ్యాపీగా జీవితం అంతా చాలా సంతోషంగా ఉండొచ్చు నాగరాజు. మీరు అంటే దీంట్లో కొన్ని ఉంటాయి, క్షమించేటటువంటి అంశాలు ఉంటాయి, క్షమించరానటువంటి అంశాలు ఉంటాయి. క్షమించరానటువంటి అంశాలంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే, నేను అప్పుడెప్పుడో లాంగ్ బ్యాక్ ఒక సినిమా చూసా, వాసుకి అని, మమ్ముట్టి అండ్ నయనతార. ఆ సినిమా భలే ఉంటుంది. అదేంటంటే అమ్మాయి ఒక ఎంప్లాయీ, షీస్ ఎంప్లాయీ అండ్ హస్బెండ్ కూడా ఒక ఎంప్లాయీ, ప్రొఫెసర్ ఏదో మొత్తానికి. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక మధ్యతరగతి కుటుంబం ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది, ఒక పాప. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే, వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇంట్లో ఉన్నటువంటి ఒక యువకుడు, టీనేజ్ అబ్బాయి, అంటే ఒక 19 ఇయర్స్ ఉంటాయి వాడికి. పైకి వెళ్ళినప్పుడల్లా బట్టలు ఆరేసుకోవడమో లేకపోతే ఇంకేదన్నా పనులు చేసుకోవడానికి టెర్రస్ మీద వెళ్ళినప్పుడల్లా టెర్రస్ మీద ఉంటాడనమాట. టెర్రస్ మీద ఉంటే వాడు ఏం చేస్తూ ఉంటాడు, స్మోక్ చేస్తూనో లేకపోతే ఇంకేదన్నా, అంటే ఆ వయసులో చేయకూడనటువంటి అలవాట్లకి లోనైపోయి ఉంటాడు వాడు. వాడు చూసేటటువంటి చూపులు, ఈమె పట్ల బిహేవియరు ఏదైతే ఉందో ఆ అమ్మాయికి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. అభ్యంతరకరంగా ఉంటే వచ్చి భర్తకి చెప్తుంది, 1, 2 సార్లు చెప్తుంది, ఏమండి పైన పలానా టీచర్ కొడుకున్నాడు, ఎందుకో వాడి ఇది నాకు నచ్చట్లేదండి, పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళినా ఏం చేయడానికి వెళ్ళినా కూడా నాకు ఇబ్బందిగా ఉంది, వాడు అక్కడ ఉన్నాడు అంటే అప్పుడప్పుడు ఉంటాడు, వాడు ఉన్నప్పుడు నేను వెళ్ళినా లేదా నేను వెళ్ళినప్పుడు వాడున్నా ఎందుకో వాడి ప్రవర్తన నాకు సరిగా అనిపించడం లేదండి అని చెప్తుంది. చెబితే, అరే చిన్నపిల్లోడు వాడిదేముంది, సిగరెట్లు తాగుతున్నాడు, ఆ వయసులో అది అట్లాగే ఉంటుందిరా, నువ్వెందుకు పట్టించుకుంటావు, అసలు నీ ఏజ్ ఏంటి వాడి ఏజ్ ఏంటి, అయ్యో వదిలే ఎందుకు అట్లా పట్టించుకుంటావు అని కొట్టి పడేస్తాడు. కొట్టి పడేసిన తర్వాత వన్ ఫైన్ డే ఏమవుతుంది అని అంటే, ఆ అమ్మాయి చాలా స్తబ్దతగా కనిపిస్తుంది కొన్నాళ్ళ తర్వాత, మాట్లాడదు. అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేటటువంటిది ఒక్కసారి డల్ అయిపోతుంది మనిషి, మౌనంగా ఉంటుంది, ముభావంగా ఉంటుంది, ఏ విషయంలోనూ అంతకుముందు చూపించినటువంటి ప్రేమ ఉండదు, ఇతని దగ్గరికి తీసుకుపోతే దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అరే ఏం జరిగిందో అతనికి అర్థం కాదు, ఒక విధమైనటువంటి న్యూరో స్ట్రెస్కి గురవుతాడు అనమాట, నర్వస్ ఫీల్ అవుతాడు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఇతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వచ్చి ఏంటి అని చెప్పేసని ఆ ఇంటి ఎదురుగుండా ఆ వెనక ఉన్నటువంటి వీధిలో వీళ్ళింటికి వాళ్ళింటికి ఒక ఎదురుగుండా ఉన్నటువంటి ఇల్లు కొంత దూరంలో ఇంకొక ఇల్లు ఉంటుంది, అక్కడ ఒక 70 ఏళ్ళ ముసలతను ఉంటాడు.
ఇతను పిలుస్తాడు. పిలిచి, "మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి నేను. అది చాలా రహస్యము. అంటే చాలా కొంచెం సీక్రెట్ ఉన్నటువంటి విషయము. మీతో మాట్లాడాలి" అనంటే, "ఏంటండి?" అని చెప్పేసని వెళ్తాడు. వెళ్తే అప్పుడు అతను చెప్తాడు. ఇతనేంటంటే అతను ఒక సైంటిస్ట్ అనమాట. బయోస్కోప్‌లో అతను ఎప్పుడు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతదంటే, అతను ఆ పని చేస్తున్నప్పుడు ఏమవుతది, ఈ ఎదురుగుండా ఉన్నటువంటి వీళ్ళ ఇంటి టెర్రస్ మీద ఒక దృశ్యం అతనికి కనపడతది. ఆ దృశ్యం ఏంటి అని చెప్పేసని అతను ఏంటబ్బా! ఒక మనిషి మీద ఒక అటాకింగ్ అనేది కనపడతది. కనిపించేసరికి అతను బయోస్కోప్‌ని అటు తిప్పి చూస్తాడనమాట. ఏం జరుగుతుందక్కడ అని చెప్పేసని చూస్తే, ఎవరైతే భార్య అక్కడ ఈ నయనతార, ఈ మమ్ముట్టి భార్య నయనతార ఎవరైతే పిల్లాడి మీద ఎలిగేషన్స్ చేస్తదో, ఆ పిల్లవాడితో ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళు కలిసి ఆమె మీద ఫిజికల్ అటెంప్ట్ చేస్తారు. అత్యాచారం జరుగుతది. అది అతను చూస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు. అతను చూసాడు గాబట్టి తెలుసు. ఇంకెవరికీ తెలీదు. ఆ అవమానము అప్పుడు చెప్పంగానే ఇతను చాలా స్టన్ అయిపోతాడనమాట. షాక్ గురవుతాడు. అరే! ఇలా జరిగిందా? ఈ పిల్లలు ఇట్లా చేశారా? అందుకా నా భార్య ఇలా ఉంటుంది అని చెప్పేసని. అదేమో ఇంకొక అంటే అర్థం చేసుకోనటువంటి భర్త అనుకోమ్మా, అరే! ఇట్లా జరిగిందా అని చెప్పేసని ఎళ్ళిపోయి, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు? నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు. అంటే వాళ్ళంటే నీకిష్టమని దాచిపెట్టావా? ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏది మిడిమిడి జ్ఞానం లేనటువంటి హస్బెండ్ ఎవడైతే అండర్‌స్టాండింగ్ లేనటువంటి హస్బెండ్, అనుమానపు మొగుడు ఇట్లాంటి దరిద్రాలు ఏమన్నా ఉన్నవాడైతే చేస్తాడు. బట్ హి ఈస్ వెరీ మెచ్యూర్డ్ అండ్ హి ఈస్ వెరీ అండర్‌స్టాండింగ్ అండ్ భార్యని ప్రేమించినటువంటి ఒక వ్యక్తిగా, అరే! ఆ అమ్మాయి నాకు చెప్పింది. నేను దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకొని ఆ రోజు గనక నేను దాన్ని ఖండించి అక్కడ నేను వాడి వార్నింగ్ ఇచ్చి ఉండున్నట్టయితే వాడికొక భయం ఉండేది. లేదా ఇల్లు మారిపోదాం అనుకున్నప్పుడు ఇల్లు మారిపోతేనన్నా ఒక ఇది ఉండేది. ఇదంతా ఈ తప్పు జరగడానికి కారణము నా యొక్క నిర్లక్ష్యం కూడా ఒక కారణం కదా అనుకుంటాడు. భార్యని బయటికి తీసుకొని రావాల. ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావాలి. అందుకని జెప్పి ఏం చేయాలి అని జెప్పేసని ఒక పోలీస్ ఆఫీసర్‌ని కలుస్తాడు. పోలీస్ ఆఫీసర్‌ని కలిసి జరిగిందంతా చెప్తాడు. మేడం ఇలా జరిగింది, ఇలా జరిగింది. ఇది అనంటే, సరేనండి మీ భార్యకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నేను ఆమెతోటి ఇచ్చేస్తాను అని జెప్పేసని మాట్లాడుతది. అప్పుడు ఆ ఇన్స్‌పెక్టరు అమ్మాయికి ఫోన్ చేస్తది. అమ్మ మేము ఇట్లా ఒక ముగ్గురిని పట్టుకున్నాము. పట్టుకున్నప్పుడు వాళ్ళు ఇట్లా ఈ ఇష్యూ చెప్పారు. ఇతను చెప్తాడు, నాకు తెలిసినట్టు నా భార్యకి తెలియనివ్వకండి అని చెప్పేసని చెప్తాడనమాట. ఓకే అని చెప్పేసని ఆవిడ మాట్లాడుతది. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళు పారిపోతారు. వాళ్ళు ముగ్గురు పారిపోతారు. ఎక్కడున్నా మేము పట్టుకుంటామమ్మ. పట్టుకుని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. ఇది ప్రపంచానికైతే తెలియనివ్వం. యూ కూల్ అని చెప్పేసని చెప్తుంది. చెప్పిన తర్వాత ఈమెలో ఒక రిలాక్సేషన్ అనమాట. ఆ గిల్ట్ నుంచి బయటకొస్తదామె. కొంత బయటకొస్తుందనమాట. అప్పుడు కొద్దిగా మాట్లాడడం అనేది మొదలుపెడతది. ఆ ప్రవర్తన చూస్తాడు. చూసిన తర్వాత ఈమెకి ఒక ఫోన్ కాల్ వస్తది. అమ్మ పలానా చోట ఒక శవం దొరికింది. ఆ శవము అతనిదో కాదో నువ్వు గుర్తుపడదువు గాని రా అమ్మ నీ భర్తని తీసుకొని రా అని చెప్పి ఆ ఎస్ఐ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే సరే అని చెప్పేసని ఏవండి అని చెప్పేసని భర్తని తీసుకొని అక్కడికెళ్తది. అక్కడికెళ్తే ఎవరైతే ఈ పిల్లోడున్నాడో ఈ ముగ్గురిలో ఒకతని డెడ్ బాడీ అనమాట. అనగానే యెస్ వాడే. అప్పుడు ఫోన్ చేస్తది. మళ్ళీ సిఐ అమ్మ వాడేనా అంటే యెస్ అండి వాడే. అమ్మ ఇట్లా మేము వాడే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మేము వాడి కోసం రెక్కి పట్టుకునేసరికి అని. అట్లా ఒక్కొక్క స్టెప్ ముగ్గురు చనిపోతారు. ఆ లాస్టు పర్సన్ ఎవడైతే ఉన్నాడో, ఆ లాస్ట్ పర్సన్ ఈ 19 ఇయర్స్ బాయ్ అనమాట. మిగిలిన ఇద్దరు ఎవరు? వాడికి ఫ్రెండ్‌షిప్ ఎవరితో ఉంటది? వీధిలో పనిచేసేటటువంటి వేరే లేబర్ వర్క్ చేసేటటువంటి పిల్లలతోటి ఇతనికి చెడు స్నేహాలనమాట. ఆ చెడు స్నేహాలతోటి, ఆ స్నేహితులతోటి ఉంటది. లాస్ట్‌లో రివీల్ అయ్యిందేంటి అనంటే, లాస్ట్‌లో ఆ పిల్లవాడు ఒకడు దొరుకుతాడు. వాడిని మేము పట్టుకుంటున్నామమ్మా, ఇంకా ఒక్కడే దొరికాడని జెప్పేసి అనంగానే, యెస్ వాడు గూడా కనీసం వాడినన్నా పట్టుకొనొస్తారేమో, ఏమన్నా జరుగుతదేమోనని జనాలందరూ చూస్తూ ఉంటారు. చివరికి ఏమవుతదంటే, వీడికి పోలీసులు ఫోను జేస్తారు. "అరే! నువ్వెక్కడున్నావో మాకు తెలుసు. మర్యాదగా వచ్చి లొంగిపో. లేకపోతే ఎన్‌కౌంటర్ చేసి పడేస్తాం. అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం" అంటే వీడికి ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ఏం జేయాలో అర్థం గాదు. వాడేం జేస్తాడు, బాగా తాగేసేసి మత్తుమందులు వేసేసుకొని, అన్నీ చేసి, ఆ ఒత్తిడి భరించలేక వాడు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ముగ్గురు అంతే చేసుకుంటారనమాట. ఆ స్ట్రెస్ భరించలేక. చివరికి చూస్తే ఇవన్నీ చేసిందెవరు అనంటే భర్తే. కూడా మెచ్యూర్డ్. భర్తే చేస్తాడు.
భర్త అంటే పోలీసుల సపోర్ట్ కాదు, ఒకే ఒక్కసారి పోలీసుల నుంచి ఆ అమ్మాయికి ఫోన్ చేపిస్తాడు ధైర్యంగా ఉండమని చెప్పి. ఆ తర్వాత మిగిలిన ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఆమె వాయిస్ తోటి ఇతను ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ని ఇందుకు ఉపయోగిస్తాడనమాట. ఇతను ఫోన్ చేసినప్పుడల్లా ఇతను వాయిస్ ఆ పోలీస్ ఆఫీసర్ వాయిస్ లాగా అమ్మాయికి వెళ్తుంది. ఏదో టెక్నాలజీ ఉంటుంది కదా దానికి. అది చేసి ఇతను మాట్లాడుతూ ఆ అమ్మాయిలో ధైర్యం నింపుతూ, కోల్పోయినటువంటి ధైర్యాన్ని నింపుతూ, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి గిల్ట్ ఫీలింగ్ను పోగొడుతూ, అలాగే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు అతి భయంకరంగా ఉంటాయి. ఇంకా ఇలాంటి వాళ్ళని చాలా చేస్తూ ఉంటారు అనమాట, అరాచకాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఏంటంటే మానసిక ఒత్తిడికి గురి చేసి వాళ్ళంతటికి వాళ్ళు ప్రాణాలు తీసుకునేటట్టు చేస్తాడు. చేసిన తర్వాత ఆఖరి అతను చనిపోయిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిలో మనసులో ఉన్నటువంటి గిల్ట్ మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాత భార్య ఎంత ప్రేమగా ఉంటుందో, ఎంత రొమాంటిక్గా ఉంటుందో, ఎంత సంతోషంగా చలాకీగా ఉంటుందో, మళ్ళీ అలాంటి వ్యక్తిత్వాన్ని ఆ అమ్మాయిలో నిలుపుతాడనమాట. చివరికి సినిమా అయిపోయేంత వరకు కూడా భర్తే చేశాడన్న విషయం అమ్మాయి జీవితంలో తెలియదు. లాస్ట్లో రివీల్ చేస్తారనమాట. అసలు ఇతనికి ఎలా తెలిసింది ఈ విషయము అంటే, అప్పుడు అతను బయోస్కోప్ పెట్టి చూసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ పిలిచి ఇలా జరిగిందని చెప్పిన తర్వాత అతను పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి ధైర్యం చెప్పి మిగిలినవన్నీ కూడా ఇతను చేసి తన భార్యని తను రక్షించుకుంటాడు. అంటే ఇలాంటి బాధ్యత ఎంతమంది భర్తలకు ఉంటుంది చెప్పండి. అలాగే భార్య, ఇది కూడా నేను చెప్తా. భార్యలు కూడా భర్తలు చేసినటువంటి తప్పుల్ని ఎలా క్షమించాలి, ఎలా చేస్తారు అనడానికి నాకు బాగా గుర్తు. ఎప్పుడో చాలా సంవత్సరాలు, ఒక 35 years బ్యాక్ భాగ్యరాజ్ సినిమా ఒకటి ఉంది, చిన్నిల్లు అని చెప్పేసి. ఆ సినిమాలో అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరు కల్పన. ఈ మధ్య రీసెంట్గా చనిపోయింది ఆర్టిస్ట్. కల్పన అనమాట. ఆ అమ్మాయి ఇంత లావుగా ఉంటుంది. పెళ్లి చేస్తాడు. వాడికి ఏంటి ఆలోచనలు, వీడు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. పెళ్లి చేసిన తర్వాత వాడి ఆలోచనలు ఏంటి, సినిమా హీరోయిన్లా ఉండాలని. ఏ మగవాడైనా పెళ్లి చేసుకున్న అమ్మాయి సినిమా హీరోయిన్లో ఉండాలని కలలు కంటాడు. తీరా చూసేసరికి ఆ అమ్మాయి ఏమో ఇంత లావున ఉంటుంది, చబ్బీగా ఉంటుంది. వీడికి అసలు నచ్చదు. వీడికి అసలు కనీసం చుట్టూ ఇటు తిరిగి చూడను కూడా చూడనమాట. అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది కూడా చూడు. పెద్దాళ్ళు కుదిర్చి పెళ్లి చేస్తారు. ఓకే, పెళ్లి చేసేసిన తర్వాత ఏంటంటే ఈ పెద్దాళ్ళు ఏం చేస్తారు, బాగా విపరీతంగా ఇది చేస్తూ ఉంటారు, ప్రెషర్ చేస్తూ ఉంటారు అనమాట. అరే నువ్వు నాకు ఇష్టం లేనటువంటి పెళ్లి చేశారనంటే, అరే కుటుంబం మంచిది, అమ్మాయి మంచిది, దయచేసి కాస్త అర్థం చేసుకో, నువ్వు అందంగా ఉండడం అనేది కాదు కావాల్సింది, గుణం ముఖ్యం రా అని చెప్పేసి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతనేంటి, నేను బ్యాంక్ ఎంప్లాయీని, నేను బీఎస్సీ చదివాను, బీఎస్సీ చదివినాడికి ఇది బణదాన్ని తీసుకొచ్చి చేస్తారు, ఏనుగుని తీసుకొచ్చి చేస్తారు, గొన్నేనుగు, అట్లా ఏడుస్తాడు. ఒకసారి వాళ్ళ తమ్ముడు పుట్టింటికి వస్తాడన్న, ఈ పుట్టింటి నుంచి వాళ్ళ తమ్ముడు ఏదో పట్టుకొని అక్కని తీసుకెళ్దామని పండక్కని వస్తే తమ్ముడితోటి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అడుగుతాడు, ఏం చదువుకున్నావు అంటే, నేను ఎంఏ చేశానండి అంటది. అప్పటి వరకు భార్య ఎంఏ చేసిందన్న సంగతి వాడి తెలియదు. వీడు బీఎస్సీకే ఎగిరెగిరి పడతా ఉంటాడు. అమ్మాయిలో ఒక సంస్కారము, ఒక కోణం, అరే ఎంఏ చేసి మరి నేను ఇన్ని తిడుతున్నాను, నిన్ను ఏనుకంటున్నాను, ఇంకోటి అంటున్నాను, నువ్వు ఎందుకు భరిస్తున్నావు నువ్వు అని అంటే, ఏమండి నాకు భర్త మీరు, నేను మీతో లైఫ్ షేర్ చేసుకున్నాను, సో నేను మీ భార్యని, మీరు నన్ను ఏది పిలిచినా నాకు ముద్దుగానే అనిపిస్తుందండి అనే కోణంలో ఉంటుంది. కానీ ఇతనిలో ఉన్నటువంటి ఇది ఏమైతే ఉంటుందో, ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, హీరోయిన్ లాంటిదే పరిచయం అయితే, పాపం ఆ పరిచయం ఎక్కడికో వెళ్ళిపోయి స్వర్గంలో తేలి ఆడేస్తాడు ఆ అమ్మాయితోటి. తేలి ఆడిన తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇది ఆ అమ్మాయికి భార్యకి తెలుస్తుంది. భార్యకి తెలిసిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళి జుట్టు పట్టుకొని తన్నాలా, అరవాలా, పోలీసులు కేసులు పెట్టాలా, ఇవన్నీ చేయాలా. పక్కన పెడితే ఇతను ఏం చేస్తాడనంటే, అది అవతల ఉన్నటువంటి మోసగత్తె, చాలా పచ్చి మోసము, పచ్చి క్యారెక్టర్లెస్ పర్సనాలిటీ అనమాట. ఇక్కడ భార్య ఏమో అందంగా లేదు అని చెప్పేసి అని, అందంగా ఉన్న దాంట్లో నేమో క్యారెక్టర్ ఉండదు. అంటే అందరిలో రానే కాదు, అంటే మనం ఏది లేనిది వెతుక్కుంటూ ఉంటామో దాంట్లో ఉన్నటువంటివన్నీ ఆ సినిమాలో చూపిస్తాడు. ఆ తర్వాత చివరికి సిచ్యుయేషన్ ఏంటి అని అంటే, బ్లాక్మెయిల్లోకి దిగిపోతుంది ఆ అమ్మాయి. బ్లాక్మెయిల్ దిగిపోయి, మర్యాదగా నీ ఆస్తి పాస్తులన్నీ నాకు రాసిస్తావా లేదా, నువ్వు రాసి ఇచ్చేస్తే నిన్ను అప్పుడు వదిలేస్తా, లేదంటే నీ పరువు తీసి బజార్న పడేస్తానని చెప్పేసి ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరగంగానే వీడు, ఏం చేసుకుంటావో చేసుకో, ఏదంటే ఇది చేసేస్తాను అని చెప్పేసానంటే, అప్పుడు ఎందుకు అప్పుడు వచ్చి వీడు చాలా దీనికి ఏం జరుగుతుందండి అని అంటే, ఈ అమ్మాయికి తెలుసు మొత్తం అంతా కూడా. ఈ ఆస్తే కదా అడిగింది, తీసుకెళ్ళి ఇచ్చేసి రండి అంటది. అనగానే తీసుకెళ్ళి ఇస్తుంది.
ఇచ్చేసి రండి, వాళ్ళ గోల మనకు వదిలిపోతుంది కదా. ఎందుకు అతను చాలా ఏడ్చేస్తాడు ఆ భార్యను పట్టుకొని. అరే నువ్వు ఇంత సంస్కారం ఉంది నీకు, ఇంత చదువుకున్నావు, నా ఇంట్లో ఒక రత్నం ఉంటే నేను గుర్తించలేక పై మెరుగుల కోసం తళుకు బెళుకుల కోసం నేను పోయాను, అది నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆస్తి రాసేవమని అడుగుతుంది అని అంటే అప్పుడు భర్తని పసిబిడ్డని దగ్గరికి తీసుకున్నట్టు తీసుకుంటుంది. ఎందుకు? భర్త భార్య దగ్గర పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తన తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి అమ్మాయి ఒక తల్లిలాగా దగ్గరికి తీస్తుంది. దగ్గరికి తీసి ఎందుకండి దీని గురించి ఆలోచిస్తారు, ఆస్తి కాగితాలే కదా ఇచ్చేసిరండి అనేసి ఇచ్చేస్తుంది. ఇవ్వగానే ఆస్తి పేపర్లు తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక ఘర్షణ జరుగుతుంది. జరిగిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే ఆ పేపర్స్ అన్నీ ఆస్తి అంతా మాదే ఉంది, ఇంక ఇప్పుడు మీరేం పీకుతారు, సంతకాలు పెట్టేసేసాడు కదా మీ ఆయన, ఇప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి అని నానా ఇది చేస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ తీసేసుకుంటుంది ఆస్తి కాగితాలు ఇచ్చేసి. తీసుకున్న తర్వాత ఆస్తి అంతా మా దగ్గర ఉంది, ఇప్పుడు నువ్వేం పీకుతావు అని అడుగుతారు. అడగానే అప్పుడు చెప్తుంది అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ అమ్మా, మీకే అంత తెలివితేటలుంటే మరి నాకెంత ఉండాలి చదువుకున్నదానని భార్య ఆ రోల్ ప్లే చేస్తుంది అక్కడ భర్తను కాపాడటానికి. సో అక్కడి నుంచి భర్తను కాపాడుకుని క్షమించి, తప్పులు జరుగుతాయి, పొరపాట్లని ఎప్పుడైతే ఎదుటివాడు పశ్చాత్తాపంతో ఉన్నాడో, నిజమైనటువంటి ఆ రియలైజేషన్ తోటి రిగ్రెట్ తోటి ఉన్నాడో దాన్ని క్షమించేయాలి. క్షమించడం వల్ల ముందున్నటువంటి జీవితం బంగారం అవుతుంది. కానీ క్షమించేశారు కదా అని ఆ తప్పు పదే పదే జరిగితే మాత్రము ఆ జీవితం నరకం ఎవరు చేసుకుంటారు, వాళ్లే కాకుండా చుట్టూ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా నరకమే కనిపిస్తుంది. మిథునం టైటిల్కి అర్థం పట్టేలా చెప్పారు 2 స్టోరీస్. ఇంటింటి కథ నాగరాజుది. ఎందుకంటే ఎన్నో కుటుంబాలను మనం చూస్తున్నాం, కౌన్సిలింగ్ల పేరు మీద చూస్తున్నాం, వార్తల ద్వారా చూస్తున్నాము, ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువుల ఇళ్లలో చూస్తున్నాం, మన ఇళ్లలో కూడా చూస్తున్నాం ఎన్నో స్టోరీలు. సో ఇదంతా ఇంటింటి కథ, ఒక్కొక్క సబ్జెక్టు. మీరు మాట్లాడుతుంటే పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది బయటపడి, అంటే హస్బెండ్ త్రూ బయటపడినటువంటి వాళ్ళు ఎయిట్ చేసుకుని కింద కామెంట్స్ పెట్టేస్తారు. భార్య త్రూ జీవితాన్ని ఒక మెట్టుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఏ పశ్చాత్తాపంతో అయితే బాధపడుతుంటారో వాళ్ళు కూడా ఎయిట్ చేసుకుంటూ ఒక లాంటి ఇది కదా నా జీవితం అని వాళ్ళని వాళ్ళు కంటి ముందు చూసుకుంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే చాలా కేసెస్ నా దగ్గరకు వస్తాయి, నేను వింటూ ఉంటాను కాబట్టి నాగరాజు, ఎవరైనా భర్తలు తప్పు చేసినప్పుడు అది బయట పడిపోయిన తర్వాత భార్యల దగ్గర క్షమాపణ కోరుకొని ఇంకెప్పుడు చెయ్యను అనుకున్నప్పుడు భార్యలు దాన్ని వదిలేయటం అనేది బెటరు. అలా కాకుండా ఏం చేస్తారంటే ఒక్కసారి జరిగిన తప్పుకి వీళ్ళు జీవితాంతం వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకుంటూ చివరికి వాడు అదే తప్పుని 100 సార్లు చేసేసి అటు వాడు నా గట్క అవుతాడు, ఇటు వీళ్ళకి కూడా ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏదో చేయబోతే ఏదో జరిగిందని తెలుసుకునేసరికి జీవితం అయిపోతుంది. అలాగే భార్యల ప్రవర్తన ఎలా ఉంటే భర్తలు కూడా అంతే. ఎక్కడో ఒక పొరపాటు, నాకు తెలిసి నా కౌన్సిలింగ్ ఎంతమంది మంచి హస్బెండ్స్ని నేను చూశానో నేను చెప్పలేను. సరిదిద్దుకోలేనటువంటి పొరపాట్లు భార్యలు చేసినా చాలా దూరం వెళ్ళి ఆ భార్యలను అలా పట్టుకొని పైకి తెచ్చుకొని నాకు ఈ భార్యే కావాలండి, నా బిడ్డలకి తల్లి కాబట్టి కావాలండి అని చెప్పేసి వాళ్ళని కాపాడి వీళ్ళ యొక్క కుటుంబాన్ని సరిదిద్దుకున్నటువంటి భర్తలు కానీ భార్యలు కూడా నాకు చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి తప్పు జరిగింది కదా అని చెప్పి దాన్ని పట్టుకుని భర్త పదే పదే మాట్లాడిన, భార్య పదే పదే మాట్లాడి ఏదో గ్రిప్లో పెట్టుకుందామని చూస్తే ఆ కాపురం కాస్త గంగలో కలుస్తుంది. తెగేదాకా ఏది లాగకూడదు నాగరాజు.